ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. పొద్దులు పొడవడానికి సిద్ధంగా ఉన్నాయి. పొద్దు వాలిపోతుంది ఒకవైపు. అన్న కొద్దిగా మన తమ్ముళ్ళందరినీ ఒక్కొక్క 5 నిమిషాలు కంప్లీట్ చేద్దాం. పైన ఒక రూపము, లోనికి ఒక రూపము. పైనకి ఒక రూపము, లోనికి ఒక రూపము. అవసరాలను బట్టి అవతారం ఎత్తుతూ అతిరక్త పాతముల ముంచి దేశము నెల్ల దోష కషాయాల దాసులయ్యిందెవడు. విశ్వవిద్యాలయ మంత్రుల చలువతో పాదాల చెంతన డాక్టరేటు పట్ట పొందిందెవడు. చాలా ఇక అద్భుతం. ఎందుకంటే కషాయము కలివేళ్ళు నరికినా దూరం పెట్టుకో. కషాయము కలివేళ్ళు నరికిన కారెనెత్తురులే జముకు మీటెను. ఆడే కాళ్ళకు సంఖ్యలేసితే కాలి గజ్జలే కవాతు చేశాను. పెన్నుల మీద మన్ను గప్పుతే గన్నులయ్యి మొలకెత్తుతాయిరా అన్నాడు గద్దర్. టెర్రీ ఈగల్టని కాస్ట్యూమ్. ప్లీజ్ మిత్రులారా, నా తమ్ములారా, నా సోదరులారా, మీ పాదాలు అడుగుజాడను. నేను పాటకు వస్తాను. టెర్రీ ఈగల్టనే మార్క్సిస్ట్. గద్దరన్న మీద చాలామంది పిల్లలు పాటలు పాడి తిట్టినారు. నన్ను పిలిచి అడిగినాడు, ఏడ్చినాడు గద్దరన్న. ఏందిరా ఇది, ఎవడు వాడిని తోనిపోయినావా, వాడిని ఇడుపు దుక్కినావా, వాడిని మాట అన్నావా, ఏం కోపం రా, అత్త మీద కోపం దుత్త మీద మనమే చూపుతారేరా అన్నాడు. ఎవరి మీద కోపం, ఏం తింటివి, ఏం బాపుకుంటావని. అప్పుడు నేను ఒకటే మాట అంటాను. టెర్రీ ఈగల్టన్ని ఒక మార్క్సిస్ట్ విమర్శకుడు ఒక మాట చెప్పినాడు, బాల్యంలోకి నీవు పోలేవు, కానీ బాల్య శ్రేష్ఠను చూసి ఆనందపడాలి కదన్నాడు. ఇస్ ద మార్క్సిస్ట్ పోయిట్. ఇవాళ బాల్య శ్రేష్ఠను చూసి ఆనందపడే ఒక తాత్విక నేపథ్యం నుంచి, మార్క్సిజం నుంచి వచ్చిన వాళ్ళన్నా. కాలక్రమంలో జాషువాకు అదృష్టవంతుడు జాషువాకు ఆ రోజు పదవిస్తే మొత్తం తెలుగు జాతి, మొత్తం విద్యార్థులు, యువకులు అందరూ అద్భుతంగా కవిత్వ కోట్ అన్నారు. బోయి వేమన్న కాలేజీ. ప్లీజ్ మీరు మాట్లాడకండి తమ్ముడు, లేకంటే నా పాపం. ఇప్పుడు పాట నాకు గద్దరన్న మా ఊరికి పోయినా సరే, ఇంకా వివరాల్లో కొన్ని విషయం చెప్పను. కానీ బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేలే. ఇది కూడా వాడు తలకాయ ఊపినావు. పోతే మా ఊరికి పోయిన వాడిన, మరి నీవు ఎట్లా వాడుతున్నావు శ్యామ్ అన్నాడు. శ్యామ్ ఏంది, పోతన్నా దున్న పోతన్నా తిండి కొన్న పొలమే ఉందన్నా. తాగుతుంది రోరన్న, కుయ్యవలుగా తింటదిర మాయన్న, కాని చెమటది ఎదురా ఒరన్న, ఇది సెల అరకతున్నదుర మాయన్న. ఊకేనే అరక గట్టిన ఎడ్ల మీదికి అంతలేసి ఎత్తు పొడువ వస్తుంది. పోతన్నాతున పోతన్నాతున్న పోతన్నా. ఇది శ్యామ, నాకు తెలియదు. భక్త యోగ పథన్యాసి వారణాసి బింప్లెస్ అంట, మాకు తెలియదు. కానీ
వాడొచ్చి కన్నులతో చూసేది గురువా. ఏమి సంగీతం మరి, పాట ఎట్లా? ఈ కన్నులు తెలియదు అప్పుడు. గుర్రం ఎక్కడ వాయరా రామా, గుర్తు తెలియకపాయరా ఓ రామా, గుర్తు తెలియక. గుర్రం ఎక్కడ వాయే, గుర్తు తెలియకపాయే, గుగ్గిళ్ళు మెక్కుతుంది, గునుగుకుంటుంటది, గుగ్గిళ్ళు మెక్కుతుంది, గునుగుతా ఉంటది. యుద్ధం అనే టాల కల్లా పొయ్యింట్ల వంతది. చాలా అనేక మేము ఇప్పుడు కవిత్వం అంటే గద్దరన్న లేకుంటే 15వ 16వ శతాబ్దంలో వ్యవహారిక భాషా ఉద్యమాలకు పోతలేసిన ఈ తెలుగు నేల పైన అప్పకవని ఓ దుర్మార్గుడు, ఆయన గొప్ప కవి అని మా నాగేశ్వర శంకర్ గారు అంటారు. కానీ అప్పకవి తెలుగు భాషలో వ్యవహారిక భాష రాకుండా నానా రకాల కవులను ఆడుకున్నవాడు. అప్పుడే తెలుగు సమాజం వేమనను పోతలను కన్నది. తర్వాత ఉద్దనపల్లి సీతారామాచార్యుడు అని నాగేశ్వరానికి బాగా తెలుసు. వ్యవహారిక భాష ఏంది, జనం భాష ఏంది, వాడు స్వీచి చెండాండు వేదం. కానీ ఉచ్చారణ విధేయమైన భాష వ్యవహారిక భాష అన్నాడు. ఎవరైనా ఎవరు చెప్పండి? గిడుగు రామ్మూర్తి మాట్లాడి ఈ ఉచ్చారణ విధేయమైన భాషలో వాళ్ళు మళ్ళీ దానికి ఏం చేసినారు మనకు ఇకారములకు అచ్చులు పరంపైనచో, ఇకారమునకు అచ్చులు పరంపైనచో అంది నిత్యము అన్నాడు కాసిం సారు. కారే అమ్మ సంధి ఏంది, ఇకారం ఏంది, అచ్చు పరం కావడం ఏంది అని మీరు తెలంగాణ వాళ్ళు పాటల్లో మీరు ఇకారాన్ని అకారాన్ని కలిపి ఉకారం అంటారు. ఎవడా అన్నది? బోధిరాజు పాపరాజు మీరామేమనేదా? బోధి రాజు అన్నాం మేము. ఇకారం అన్నాం. గుర్తుపెట్టుకొని తెలంగాణలో అలా వచ్చిన భాషా సాహిత్యాల పాదు గద్దరే కాదు, ఒక దున్న ఇతిహాస్, ఒక పరంపర, ఆవేశం, అద్భుతం. మనకున్న ఆవేశానికి ఆచరణ జోడిస్తే ఈ సమాజం అద్భుతంగా అవుతుంది. గద్దరన్న పాటలతో నేను పోయిన తింటుంటే మన్ను ఊడని గద్దరన్న పాటలు వస్తున్నాను. మన్ను ఊడని మట్టి మిద్దెల సన్న సీమల పుట్టాలున్నవి, సున్నమూడిన గోడాలకు బల్లిగుట్లే తెల్లంగున్నవి, బల్లిగుట్లే తెల్లగున్నాయి, బల్లిగుట్లే తెల్లగున్నాయి, సాలె పురుగు లల్లిన పరదాలే ఈ పేద వాళ్లకు దేవుడిచ్చిన తోమాతిరలాయే. ఏమి మారేరా వెలివాడ పేదల బతుకులెందుకు హీనంగున్నాయిరో. మనము ఛాయ తాగితే గ్లాసులు మైలవాడి పోతాయంట, మనము మొక్కితే దేవుడు మహిమగోలు పోతాడంట, మనము గుడిల కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట, మనకు చిన్న పదవే వస్తే పైనోడు దంతాడంట, కిందోడు దంతాడంట. కిందున్నోది ఆకలి బాధ, పైనున్నోది కిందున్నోనిది ఆకలి బాధ, పైనున్నోనిది బలుపు బాధ. ఇద్దరి మధ్యన ఇరుక్కుపోయి అటు ఇటు గాని బతుకయ్యిందిరా. ఏదిరా ఎయ్యిరా నీవు ఎత్తురా బాణం ఎత్తురా, నీవు సీతారాముడు పోలే, నీవు కుమరం భీము పోలే,
నీవు పులియంజన్న అవోలే మా ఏపురు సోమ అనువలే నీవు ఎత్తితే నీ కాళ్ళు కడుగుతావు, నీవు ఎత్తితే నీ కాళ్ళు కడుగుతావు, సాటున కుప్ప ఎత్తుకొస్తే మేము తొక్కుతాం. మణిపూరు లోపల కారం చెడులోన కత్తులత కోసితే కమ్మోని విధక్క కవితడు రాయలే. చుండూరుపై వాళ్ళు దాడులు చేసితే గుండెల మంటపై డబ్బెవడు కొట్టలే. కోని మణిపూరు లోపల చెల్లి మానభంగము చూసి అచ్చరము కదలదు, అయ్యలకు శ్రమట కూడా రాదు. రాసని తమ్ములను అయ్య గోసవడ తమ్ములను గుండెలో దాసుకుంటే నీవు దేవుడవు, గుండెలో దాసుకుంటే నీవు దేవుడవు, నీవు గురువువు, నీవు అన్నవు. గుట్టు 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 కపటముతో రాళ్ళేస్తే, గుప్తు కపటముతో రాళ్ళేస్తే దయ్యానివి నీవు, నీవు దయ్యానివి, నీవు కయ్యానివి, నీ పీడ వీడుగా మాను. ఎన్ని చదివి బాల్యాకు మార్సుతో, బాల్యాకు యంగెస్ మార్సుతో రాసిన అరే సాహిత్య చర్చలను చదివిన వాళ్ళము ఏమంటారు? ప్రాయుడు చేతన అంతఃచేతనలోని అలగాని అంతరంగాన్ని మేమెంతో అధ్యయనమే చేసి రార మాస్టర్ గారు, మా చేరగారు, రావి శాస్త్రి గారు, మా వీరులు యోధులు, మా చదివిన చదువంతా ఆడబోయా మాకు ఉస్మానియల చిన్న కొలువు వచ్చే ఈయనకి, వీడు ఉస్మానియల చిన్న కొలువు వచ్చే ఈయనకి, వీడు సర్కారు బంటంటే నమ్ముతారా? వీడు సర్కారు బంటంటే నమ్ముతారా? మాట్లాడు. ఇది గద్దరన్న మార్గం, మా విమలక్క మార్గం, మా రిక్కల సహదేవరెడ్డి మార్గం, మా నూతన మార్గం. నాకు మీరు చాలా ఎర్రినా కొడుకు. నేను కూసుంటే కూరకాడ, లేకుంటే సారకాడ. ఈ రెండు లేకుంటే దేవుని కాడ కాదు, బైరి నరేష్ కాడ. నాయన అలాంటి గద్దరన్న మార్గంలో సాగుతున్నాం. అరే అవునరా బాయ్, నీ అమ్మ నన్ను మా అన్నంలే ఎవరన్నా గద్దరన్న పిలిచాడు అన్న, నీ అమ్మ ఏదో పిడికడి మెతుకులు దానమ్మందంగా బతుకుపురం. అరే 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 ఇక్కడ వీరులారా విద్యార్థులారమా యోధులో పరుగు పరుగునొచ్చినారు పట్టణముల వాళ్ళు. మనసొచ్చిందే మరిసి పోతందారు, మనసొచ్చిందే మరిసి పోతందారు అయ్యారు. ఎన్ని పాటల్రా! ఇద్దరం విడిపోతే భూమి బద్దలైంది, ఇద్దరం సమరసింహ గారు మీరు సల్లం. ఎన్ని పాటల్రా! రాసి గుండె జబ్బు వచ్చి లేక ఎవడో ఇట్లా సాయం చేస్తే ఏడో కూర్చున్నాం. రాళ్ళేసుకొని వేయకుండా పేదోని నామి చేస్తే పీకేదేమని పోయి.